వేలేసుకొని మౌనంగా ఉందా? ఇప్పుడు మీరు మాట్లాడండి. ఏంటి చింకి, బాగున్నావా? ఈరోజు ఎన్నో రోజు? 10th డే ఆంటీ. అయ్యో, అరే అప్పుడే 10 days అయిపోయినాయి కదా. ఎలా అయిపోయినాయి? 1 2 3 4 5 6 7 8 9 10 days చూస్తాను అయిపోయినాయి. ఎంత హ్యాపీగా అయిపోయినాయి కదా. ఎన్ని సాంగ్స్ నేర్చుకున్నాం మనము, ఎన్ని కొత్త కథలు నేర్చుకున్నాం. చింకి డింపు మీరు కూడా నేర్చుకున్నారు కదా. ఏంటి చింకి, ఇంకేంటి సంగతులు? ఆంటీ అవును, నిన్న మీరు మాకు ఏదో సర్ప్రైజ్ చెప్తా అన్నారు కదా ఆంటీ. ప్లీజ్ ఆంటీ ఫాస్ట్ చెప్పండి ఆంటీ. సర్ప్రైజా? అవునా ఆంటీ? సర్ప్రైజా ఆంటీ? మరి మా ఏంటి డింపు, మరి మీరు సర్ప్రైజ్ అన్న దగ్గర నుంచి నేను నైట్ అసలు నిద్రే పోలేదు ఆంటీ. చెప్పండి ఆంటీ. నిద్రపోలేదా? మీరు కూడా నిద్రపోలేదా? మీకు సర్ప్రైజ్ కావాలా? చూద్దామా? అరే ఎక్కడున్నారా మీరు? ఎక్కడ దాక్కున్నారా? ఎవర్రా మీరు? ఎవరు మీరు? ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా? వీళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారంట. వీళ్ళ చర్చిలో కూడా VBS జరిగిందంట. మరేంటి? ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు? అబ్బో, ప్రైజ్ లార్డ్ చెప్తాడు, మీరు ప్రైజ్ లార్డ్ చెప్పరా? ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ప్రైజ్ ద లార్డ్, బాగున్నాం. ఆంటీ మీ గురించి రోజు ఫోన్లో చెప్తా ఉన్నారు. అందుకే మా VBS అయిపోయిన వెంటనే రాత్రి బస్ ఎక్కి ఫాస్ట్ మిమ్మల్ని చూడడానికి వచ్చేసాం. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ అక్క, మా కోసం వచ్చినందుకు. అక్క నీ పేరేంటి అక్క? నా పేరు మ్యాగీ. మ్యాగీ అంట. అందరు చెప్పండి, ప్రైజ్ ద లార్డ్ మ్యాగీ. ప్రైజ్ ద లార్డ్ పిల్లలు. అన్నా నీ పేరేంటి? నా పేరా బన్ను. నీ పేరు డింపు కదా. ఆంటీ రోజు నీ ఫోన్లో నీ గురించి భలే చెప్తా ఉంటారు. అరే ఈ బన్ను కూడా నేను మీ గురించి చెప్పాను తెలుసా? మీరు చాలా మంచి పిల్లలని, తెనాలి వాళ్ళు చక్కగా దేవుని వాక్యాన్ని విన్నారని చెప్పాను. బన్ను నీకు ఫోన్ చేసి చెప్పాను కదా. అవునా ఆంటీ? గురించి చింకి గురించి భలే చెప్తా ఉంటారు ఆంటీ మీ గురించి. అవునన్నా, ఈ VBS నా లైఫ్ లో ఎంతో మెమరబుల్ VBS అన్నా. అక్క మా VBS థీమ్ ఏంటో తెలుసా? పిల్లలు మనందరం కలిసి చెప్తాం రండి. మేము యెహోవాను సేవించెదము. మ్యాగీ, మరి మీ VBS థీమ్ వర్స్ ఏంటి? మా VBS థీమ్ ఏంటో తెలుసా ఆంటీ? చెప్పు. క్రీస్తు యేసు యొక్క మంచి రానువాడు. ఓ భలే థీమ్ అక్క. నాకు సోల్జర్ అంటే ఎంతో ఇష్టం. మరి మా VBS లో కలర్స్ గురించి చెప్పారు తెలుసా మీకు? కలర్స్ గురించి చెప్పారంటరా వాళ్ళ VBS లో. మన VBS లో బెట్టి గురించి, జాన్ గురించి చెప్పారు కదా. కలర్స్ గురించా? భలే విచిత్రంగా ఉంది. చెప్పు. అవును చింకి, 5 కలర్స్ గురించి చెప్పారు. అవునా అక్క? ఆ కలర్స్ ఏంటో చెప్తావా కొంచెం? మొదటి కలర్ బంగారం. ఏం కలర్ మొదటి కలర్? బంగారం కలర్ అంట. బంగారం కలర్ పరలోకానికి గుర్తు. యేసయ్యను అంగీకరించిన వారికే ఈ పరలోకం. అక్కడ పాపం ఉండదు, చీకటి ఉండదు, ఆకలి ఉండదు, దాహం ఉండదు. బంగారు వీధుల్లో మనమంతా యేసయ్యతో కలిసి నడుస్తాం. అక్క స్టోరీ అంతా నువ్వే చెప్తావా? బ్లాక్ కలర్ కూడా ఉంది కదా. అది పాపమునకు గుర్తు. అబద్ధాలు, దొంగతనాలు, దేవునికి, తల్లిదండ్రులకి అవిధేయత, ఇవన్నీ పాపాలే. అవునన్నా, నిజమే కదా. ఇంకో కలర్ ఏంటక్క? చింకి, ఇంకో కలర్ ఏంటంటే రెడ్. యేసయ్య రక్తానికి రెడ్ కలర్ చూపిస్తుంది. ఆయన రక్తం ప్రతి పాపం నుండి క్షమించి పరిశుద్ధులుగా మనల్ని చేస్తుంది. చింకి, వైట్ కలర్ కూడా ఉంది తెలుసా? ఇది పరిశుద్ధకు గుర్తు. యేసయ్య మన నల్ల హృదయాన్ని ఆయన రక్తంలో కడిగి తెల్లని పరిశుద్ధ హృదయంగా మార్స్తాడు. అయిపోయినాయి కలర్స్. ఇప్పటికి ఏమేమి కలర్స్ చెప్పారు నాన్న? గోల్డ్, బంగారం చెప్పారు, తర్వాత బ్లాక్ కలర్ చెప్పారు, తర్వాత రెడ్ కలర్ చెప్పారు. అంతేనా? ఇంకేం కలర్స్ లేవా? గ్రీన్. నెక్స్ట్ ఏంటి? ఇక ఆఖరి కలర్ గ్రీన్, అంటే ఎదుగుదలకు గుర్తు. చింకి, డింపు, మీ ఇద్దరు యేసయ్యను హృదయంలో చేర్చుకున్నారు కదా. అవునక్క. ఇక దేవుని యందు ఎదగాలంటే దేవుని వాక్యం చదివి ప్రార్థన చేస్తూ రెగ్యులర్ గా సండే స్కూల్ కి వెళ్ళాలా. భలేగా ఉండక్క ఈ
కలర్ స్టోరీ. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ చిమ్కి, థ్యాంక్ యూ టింపు. సరే